టూ టెస్ట్స్ అండి, ఒకటి హెచ్పివి, ఒకటి మ్యామోగ్రామ్. కేవలం ఈ రెండు టెస్టులు చేయడం ద్వారా ఇండియాలో ఆడవాళ్ళలో వచ్చే 40% క్యాన్సర్లు మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రజ్ఞా సాగర్. ఐఎమ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్. ఇవాళ మనం ఈ టెస్టుల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇండియాలో 40% క్యాన్సర్లు, ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్లో కేవలం రెండే క్యాన్సర్లు ఇంపార్టెంట్. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్. ఈ రెండు క్యాన్సర్లు ఆడవాళ్ళలో వచ్చే అన్ని క్యాన్సర్లో 40% క్యాన్సర్లు ఇవే ఉంటున్నాయి. చాలా కామన్ క్యాన్సర్స్ ఇవి డిటెక్ట్ చేయడానికి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్, సర్విక్స్ క్యాన్సర్కి హెచ్పివి టెస్టింగ్. కేవలం ఈ రెండు టెస్టులు చేస్తే చాలామందికి క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఇవి చాలా సింపుల్ టెస్టులు. 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళందరూ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఈ రెండు టెస్టులు చేయించుకుంటే చాలు. మనం మేజర్ రిస్క్ అనేది, క్యాన్సర్ రిస్క్ అనేది తొందరగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీ డిటెక్షన్ అంటే క్యాన్సర్ని ముందుగా గుర్తించడం. కేవలం క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడమనే కాదు, ఈ టెస్టులు చేయడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్గా మారకముందే, అంటే కొన్ని అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్గా మారకముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తించి మనం ట్రీట్మెంట్ చేస్తే క్యాన్సర్ డెవలప్ అవ్వకముందే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అబ్నార్మల్ టెస్ట్ ఏదైనా చేసినప్పుడు అబ్నార్మల్ అని వస్తే దాని అర్థం క్యాన్సర్ ఉన్నట్టు కాదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యామోగ్రామ్ తీసుకుందాం. అబ్నార్మల్ మ్యామోగ్రామ్ ఉంటే బయాప్సీ చేస్తాం. ఇలా బయాప్సీ చేయడం ద్వారా కేవలం 20% ఆఫ్ ద అబ్నార్మల్, అంటే నలుగురికి అబ్నార్మల్ వస్తే ఒకరికి మాత్రమే అందులో క్యాన్సర్ అనేది బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్ చేయించుకోవడానికి అస్సలు భయపడిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఎర్లీగా డిటెక్ట్ చేస్తే తక్కువ ట్రీట్మెంట్, సింప్లర్ ట్రీట్మెంట్, మంచిగా క్యూర్ అయ్యే అవకాశం. రెండో థింగ్, ఒకవేళ నిజంగానే జబ్బు ఉన్నట్టయితే దానంతట అదే తగ్గిపోదు కదా. కాబట్టి చాలా ఈజీగా చేసుకునే ఈ రెండు టెస్టుల ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం సింపుల్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళందరూ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ఈ టెస్టులు చేయడం అనేది గుర్తుపెట్టుకోండి, అసలు మర్చిపోవద్దు. హెచ్పివి టెస్టింగ్ ఒకటి, మ్యామోగ్రామ్ ఒకటి. థ్యాంక్ యూ.